ఇడ్లీ సాంబార్ ఇష్టమా మీకు? అయితే రండి చేసేద్దాం. ఈ సాంబార్ చేసిన రోజు 3, 4 ఇడ్లీ తినేవాళ్ళు, ఇడ్లీ వద్దన్న వాళ్ళంతా 6, 7 ఇడ్లీ ఈజీగా తినేస్తారు. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి 1 టొమాటో, 4 గ్రీన్ చిల్లీ, కొంచెం జీరా, ఇంగువ, 1 ఆనియన్, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, పసుపు, కొంచెం మెంతులు, ఉప్పు, 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 4, 5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఓన్లీ మునక్కాయ తీసుకుంటున్నాను. వెజిటేబుల్స్ మన ఇష్టం. పాన్‌లో ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు, పెద్ద సైజులో కట్ చేసిన ఉల్లిపాయి, కొంచెం మునక్కాయ యాడ్ చేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు కుక్ చేసుకుంటే మునక్కాయ సాఫ్ట్ అవుతుంది. ముందుగా ఉడికించుకున్న పప్పుని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకొని పప్పును కూడా మునక్కాయ పులుసులో యాడ్ చేసి ఫైనల్‌గా కొంచెం కరివేపాకు, చీల్చిన పచ్చిమిరపకాయలు, పెద్ద సైజులో కట్ చేసుకున్న టొమాటో, తగినంత ఉప్పు చూసుకొని వేసుకుంటే సాంబార్ రెడీ.